అవకాశం అందరికి వచ్చమ్మా ఇంకో బట్టలు ఇచ్చా ఎండ తిరిగి ఈ ఎండలో నీళ్లు దానం అంత పుణ్యం ఇంకోట్లే నీళ్లు ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరబోతోంది. జనసేన పార్టీ గెలవబోతోంది. అది ఏ విధంగా అంటే ఈరోజు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నారాయణ గారు ఆయన సంస్థల్లో పనిచేసేటటువంటి దాదాపుగా 10,000 మంది ఉద్యోగులకి కనీసం వెల్ఫేర్ లేకుండా మానసిక స్ట్రెస్ ఇస్తూ ఉన్నారు. నారాయణ గారి దగ్గర ఉన్నటువంటి పట్టాభిరామిరెడ్డి, నారాయణ గారి దగ్గర ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి వాళ్ళకి ఇచ్చేటటువంటి స్ట్రెస్ మామూలుగా లేదు. ఈరోజు నారాయణ సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగులు పర్సనల్గా వచ్చి నన్ను కలిశారు. మాకు ఇచ్చేటటువంటి మానసిక స్ట్రెస్ ఎంతైతే ఉందో ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో నారాయణ గారికి అదే స్ట్రెస్ రిపీట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు నారాయణ గారు 3వ స్థానంలో గెలిపి ఉన్నారు. తెలుగుదేశం క్యాడరు రకరకాలుగా మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజానీకానికి. కానీ ఓటర్లు చాలా చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు నెల్లూరు నగరం. ఈరోజు ముందుకు ప్రలోభం పెడుతున్నారు, డబ్బు ప్రలోభాలకి గురి చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా నారాయణ గారికి ఓటేస్తే మురిగిపోవటం తప్పిస్తే ఉపయోగం లేదు. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇద్దరి మధ్య పోటీ. జనసేన పార్టీ కేతంరెడ్డి వినోద్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్. కాబట్టి ఈరోజు పరిస్థితి ఏ విధంగా అయితే ఉందో 2009లో అనిల్ కుమార్ యాదవ్ 90 ఓట్లతో ఏ విధంగా అయితే ఓడిపోయాడు, జనసేన పార్టీ ఒక్క ఓటు మెజార్టీతో అయినా, అనిల్ కుమార్ యాదవ్ ఒక్క ఓటు మైనస్తో అయినా ఓడిపోబోతున్నాడు. ఖచ్చితంగా జనసేన పార్టీ విజయం సాధించబోతుంది. వారి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకార ధోరణి, వ్యక్తిగత రౌడీయిజం, వ్యక్తిగత జోదం, ఈ యొక్క అంశాలను కూడా నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజానీకాలు అర్థం చేసుకుంటున్నారు, చూస్తున్నారు. ప్రత్యేకంగా ఈరోజు ఏదైతే నెల్లూరు నగర నియోజకవర్గంలో మహిళామణులు ఉన్నారు వారి యొక్క పూర్తి మద్దతు ఈరోజు జనసేన పార్టీకి ఉంది. ఏదైతే యువతరం ఉందో వారి యొక్క పూర్తి మద్దతు జనసేన పార్టీకి ఉంది. ప్రత్యేకంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,38,000 ఓటర్లు ఉన్నారు. దాదాపుగా జనసేన పార్టీ మద్దతుదారులు 20,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగ అవకాశాల కోసం వ్యాపారాల రీత్యా అనేక మహానగరాల్లో నివసిస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా మీ ద్వారా ఒకటే విన్నవించుకుంటున్నాము. మా ఒక్క ఓటుతో నెల్లూరు నగరంలోకి వచ్చి ఓటేస్తే ఏం చేయగలుగుతామని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ జనసేన పార్టీ ఒక్క అడుగుతోనే పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. ఆ ఒక్క అడుగు ఈరోజు కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచింది. కాబట్టి మీ అందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాను. జనసేన పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ అభ్యర్థిగా మీరందరూ మహానగరాల నుంచి ఈ నెల 11వ తారీఖున నెల్లూరుకి చేరుకొని మీ యొక్క అమూల్యమైన ఓటు జనసేన గాజు గ్లాస్ గుర్తు మీద వేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏదైతే ఎన్నికల బ్యాలెట్ ఉంటుందో 6వ నెంబర్లో మన కేతంరెడ్డి వినోద్ రెడ్డి, దాని పక్కన ఫోటో, దాని పక్కన గాజు గ్లాస్ గుర్తు, దాని పక్కన బులుగుబట్టు ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా నొక్కి జనసేన పార్టీని మీరందరూ కూడా ప్రత్యక్షంగా ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ యొక్క ఓటుతోనే ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం. మీ యొక్క ఓటుతోనే అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోతున్నారు. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం 123 నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.